నగరంలోని స్థానిక కాకి వీధిలో గల ముత్యాలమ్మ తల్లి 10వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంగరంగ వైభవంగా 10వ వార్షికోత్సవ వేడుకలు ఆ తల్లి దగ్గరుండి జరిపించుకుంది అని, ఈరోజు భక్తజన సమూహం చూస్తుంటే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని తలపించింది అని తెలిపారు. దేవి నవరాత్రులు ఇతరత్ర ఉత్సవాలను సైతం ఘనంగా ఆ అమ్మ దయ కరుణతో నిర్వహిస్తామని, అందుకు స్థానిక ప్రజల సహకారం ఎంతో ఉందన్నారు. అలాగే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్లను పాటిస్తూ ప్రతి ఒక్క భక్తునికి అమ్మ నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు అర్చకుల ఆధ్వర్యంలో అమ్మకు భోగం చేసి భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, గజపతి, అర్చకులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. అమ్మాని మాధవి దేవి పరిమితో కుటుంబ చేసుకుని చంపని ఆకిన పాపుడే అమ్మ నుంచి ఎడ మధ్యలే అమ్మ నీరు ఎడ మధ్యలో 100 పిల్లలు నెమ్మది పేరు వజ్రంగు వేడు పుష్పరాటంబులు కనుక మహాలక్ష్ములే అమ్మ నీ స్థానంలో నాని జవియంతు చేరంగులే కట్టులంకలే గురువేల గంధంబు అమ్మాడు గురువేల గంధంబు కస్తూరు జవాను ఈనేది గంధంగ రాబోసు అమ్మ నీకు ఏమని అమ్మ నీకు మురు మస్తు జంపు అమ్మాను దొరుకు చెందులకు జన మట్టి మల్లాడమ్మ వెరడగోపు జల్లంబు వెల్లమ్మ జల్లాల పాలప్పులున్నట్టి అమ్మాను పాలంబులున్నట్టి గుడి నిర్మాణం కూడా ఆవిడ తలంటి 9 నెలల్లో కట్టాము. ఇంటికి 1 crore వచ్చింది. 9 నెలల్లోనే నిర్మాణం జరిగింది. అప్పుడు కానీ సంవత్సరం 11వ తారీఖు చేస్తున్నాము. తర్వాత దేవి నవరాత్రులు చేస్తున్నాము. ప్రతి నవరాత్రులు డబ్బులు మేళాలతో జనాలతో ఉత్సాహంగా ఆవిడికి మంచి బాగా మేము ప్రజలందరికీ కొత్త గ్రామాలలో దేవాలయం అట్టిపాటి శుభ్రంగా తర్వాత 5వ గంటకి మధ్యాహ్నం 12 భోగం పెడతారు. అప్పుడు ఆడుకుంటారు. మళ్ళీ సాయంకాలం 8:30 రకంగా పూజ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దేవాలయం ప్రతిష్ట ఇంకా 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 కనకదుర్గంలో విజయవాడలో ఎలాగ వెళ్తే ఆవిడ అలాగే విశాలమ్మ తల్లి పూర్వం బట్టి శాంతంగా మంచి అభివృద్ధి అందరికీ కూడా